Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 5th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మన ఫస్ట్ ఆర్టికల్. వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ కౌంట్? దీని యొక్క సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఒక హిస్టారిక్ మూవ్ తీసుకోవడం జరిగింది. 1931 నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా సెన్సస్ అంటే జనాభా లెక్కల్లో భాగంగా కాస్ట్ ఎన్యూమరేషన్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో ఈ డెసిషన్ ని తీసుకోవడం జరిగింది మన యూనియన్ క్యాబినెట్. అండ్ దిస్ కమ్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ బీహార్స్ కాస్ట్ సర్వే అండ్ అహెడ్ ఆఫ్ 2024 లోక్సభ ఎలక్షన్స్. సో ఈ డెసిషన్ అనేది దీని యొక్క టైమింగ్ మనం చూసినట్లయితే బీహార్ యొక్క కాస్ట్ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు ఆ టైంలో ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం కాస్ట్ సెన్సస్ కాస్ట్ కౌంట్ అండ్ ఎస్ఈసిసి 2011 సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు మనకి ఇది ట్రెండింగ్ న్యూస్ కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ లో ఈ విధంగా బేసిక్స్ పైన మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ టేబుల్. సో దీని యొక్క కాన్సెప్ట్స్ చూద్దాం. సెన్సస్ ఇది మనకి 10 years కి ఒకసారి ఈ విధంగా జనాభా లెక్కలు చేయడం జరుగుతుంది. స్టాట్యుటరీ పాపులేషన్ కౌంట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో ఉన్న అందరి పర్సన్స్ ని కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. డిసెన్నియల్ దట్ మీన్స్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ 10 years. సో 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఈ విధమైన ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క పర్సన్ ఇంక్లూడింగ్ డెమోగ్రఫిక్, సోషియో ఎకనామిక్ అండ్ హౌసింగ్ డేటాతో కలిపి అన్ని డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన లీగల్ బ్యాకింగ్ ఆర్ ఏజెన్సీ చూసినట్లయితే మనకు సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ఈ యాక్ట్ ద్వారా దీనికి లీగల్ బ్యాకింగ్ అనేది ఉంది. అండ్ దీనికి సంబంధించిన ఏజెన్సీ ఏంటంటే మనకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియాలో మనకు 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి జనాభా లెక్కలు తీసుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ సెన్సస్ మనకి 2011 లో జరిగింది. అండ్ పర్పస్ ఆఫ్ ఫోకస్, సెన్సస్ యొక్క పర్పస్ ఏముంది? సో ఇటువంటి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అంటే జనాభాని మనం ఎందుకు లెక్కిస్తున్నామంటే దిస్ ఇస్ ఫర్ పాపులేషన్ స్టాటిస్టిక్స్. ఏజ్ పరంగా, జెండర్ పరంగా, లిటరసీ, రిలీజన్, సో వీటన్నిటికీ సంబంధించి ఏ విధంగా మనకు స్టాటిస్టిక్స్ ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం సెన్సస్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ కాస్ట్ సెన్సస్. సో దిస్ ఇస్ అ ఫుల్ ఎన్యూమరేషన్ ఆఫ్ ఆల్ కాస్ట్ అక్రాస్ ద పాపులేషన్. సో మనకున్న మొత్తం జనాభాలో అన్ని కాస్ట్ కి సంబంధించి డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఓబీసీస్ విత్ దర్ పాపులేషన్ స్ట్రెంగ్త్. అండ్ 1931 తర్వాత ఇటువంటి కాస్ట్ సెన్సస్ అనేది తీసుకోలేదు మనం అండర్ ద సెన్సస్ యాక్ట్. అండ్ స్టేటస్ ఇన్ ఇండియా నాట్ అఫీషియలీ డన్ ఆఫ్టర్ 1931. సో 1931 నుండి ఇప్పటి వరకు మనకు కాస్ట్ సెన్సస్ అనేది ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే చేయలేదు. దీని యొక్క పర్పస్ ఏంటంటే మనకు పాలసీ మేకింగ్ కి సంబంధించి లేదా రిజర్వేషన్లు ప్రొవైడ్ చేయడానికి, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ప్లానింగ్ కోసం ఈ విధమైన కాస్ట్ వైజ్ డేటా అనేది హెల్ప్ అవుతుంది. దెన్ వాట్ ఇస్ కాస్ట్ కౌంట్? ఇట్స్ అ నాన్ స్టాట్యుటరీ సర్వే ఆర్ ఎన్యూమరేషన్ ఆఫ్ కాస్ట్ కండక్టెడ్ బై అ స్టేట్. కాస్ట్ కౌంట్ ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రం ఈ విధంగా సెన్సస్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా కాకుండా, అంటే జనాభా లెక్కలు ఏదైతే మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుందో అది కాకుండా ఆ పర్టికులర్ స్టేట్ లో కాస్ట్ యొక్క ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ వీటిని స్టేట్సే కండక్ట్ చేస్తాయి, నాట్ అండర్ ద సెన్సస్ యాక్ట్. జనాభా లెక్కలు చూసినట్లయితే మనకు 1948 లోని సెన్సస్ యాక్ట్ ప్రకారం ఈ విధంగా జనాభాను లెక్కించడం జరుగుతుంది. బట్ మనం కాస్ట్ కౌంట్ చూసినట్లయితే వీటిని ఆయా రాష్ట్రాలే చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మనకు 2023లో బీహార్లో, కర్ణాటకలో 2015లో, 2021లో కూడా ఇటువంటి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటంటే పొలిటికల్ అండ్ డెవలప్మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. సో ఎంతవరకు ఈ వెనుకబడతనం ఉంది పొలిటికల్ గా, డెవలప్మెంటల్ గా అనేది తెలుసుకోవడం కోసం ఈ విధమైన కాస్ట్ కౌంట్ చేయడం జరుగుతుంది.
దెన్ ఎస్ఈసిసి 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్. సో జనరల్ గా మనకి ఈ జనాభా లెక్కల సెన్సస్ ఏదైతే కండక్ట్ చేయడం జరుగుతుందో అది కాకుండా పువర్ హౌస్ హోల్డ్స్ ఎవరున్నారనేది మనం ఐడెంటిఫై చేయడం కోసం, అదేవిధంగా క్యాస్ట్ డేటాని కలెక్ట్ చేయడం కోసం ఈ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ అనేది సపరేట్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో జాయింట్ గా ఈ విధమైన ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేటస్ ఇన్ ఇండియా సోషియో ఎకనామిక్ డేటాని యూజ్ చేయడం జరుగుతుంది అండ్ క్యాస్ట్ డేటా నాట్ అఫీషియలీ రిలీజ్డ్. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటంటే రూరల్ పావర్టీ టార్గెటింగ్. అండ్ క్యాస్ట్ డేటా ఇస్ డిస్కార్డెడ్ డ్యూ టు ఇన్కన్సిస్టెన్సీస్. సో క్యాస్ట్ డేటాకు సంబంధించి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉండడం వలన దీన్ని అయితే మనం యూజ్ చేయట్లేదు. అండ్ దీని యొక్క మేజర్ ఏమేంటంటే మనకు రూరల్ పావర్టీని టార్గెట్ చేయడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో ట్రై టు రిమెంబర్ దీస్ డిఫరెన్సెస్. సో సెన్సెస్ అంటే ఏంటి, క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ బికాస్ మనకు న్యూస్ లో ఈ టర్మినాలజీస్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా అండ్ బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. Now let's have a look at the historical background of caste count in India. సో ఇండియాలో ఈ క్యాస్ట్ కౌంటింగ్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముందో చూద్దాం. కొలోనియల్ ఎరా క్యాస్ట్ సెన్సస్ 1871 టు 1931. సో ఎవ్రీ 10 years కి ఒకసారి 1871 నుండి 1930 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాస్ట్ ని ఎన్యూమరేట్ చేసేవారు. సో క్యాస్ట్ కి సంబంధించిన లెక్కలు అనేవి వేయడం జరిగేది. అండ్ 1931 సెన్సస్ అనేది ఈ విధమైన ఫుల్ క్యాస్ట్ డేటాని పబ్లిష్ చేసిన లాస్ట్ సెన్సస్ గా చెప్పొచ్చు. అండ్ విచ్ లేటర్ ఇన్ఫార్మ్ మండల్ కమిషన్ ఎస్టిమేట్స్. దెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ కంటిన్యూషన్ 1947 తర్వాత మనకు క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది మనం డెలిబరేట్ గా అవాయిడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్తగా మనం ఇండిపెండెంట్ అయ్యాం. సో ఆ విధంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఐడెంటిటీ బేస్డ్ లేదా క్యాస్ట్ బేస్డ్ గా మనకు మన సొసైటీలో డివిజన్స్ రావడం ఇష్టం లేదు. సో అందు గురించి మనం డెలిబరేట్ గా దీన్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ రిమైనింగ్ ఆల్ క్యాస్ట్ కి సంబంధించిన ఈ ఎన్యూమరేషన్ అనేది మనం డెలిబరేట్ గా అవాయిడ్ చేయడం జరిగింది. దెన్ మండల్ కమిషన్ ఆఫ్ 1980. సో ఈ మండల్ కమిషన్ ఏంటంటే 1931 లోని డేటానే యూజ్ చేసుకొని ఓబీసీస్ కి 27% రిజర్వేషన్స్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో రివైవింగ్ డిమాండ్స్ ఫర్ అప్డేటెడ్ క్యాస్ట్ డేటా టు రిఫ్లెక్ట్ ప్రెసెంట్ డే రియాలిటీస్. సో ఈ కమిషన్ 1980లో 1931 డేటాని యూజ్ చేసుకుంది. అంటే ఆల్రెడీ ఒక 50 years బ్యాక్ డేటాని యూజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే ఓబీసీస్ కి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రెసెంట్ డే రియాలిటీస్ అనేవి తెలియడం కోసం వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా అప్డేటెడ్ క్యాస్ట్ డేటా అనేది ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది. దెన్ ఎస్ఈసిసి 2011 అటెంప్ట్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. దీనిలో భాగంగా క్యాస్ట్ డేటాను కూడా గ్యాదర్ చేద్దామని దీని యొక్క ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నారు. బట్ 46 lakh క్యాస్ట్ నేమ్స్ ఉండడం వల్ల డేటా ఇన్కన్సిస్టెన్సీస్ వచ్చాయి. అండ్ ఓన్లీ ద సోషియో ఎకనామిక్ పార్ట్ వాజ్ యూస్డ్. ఈ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ లో సోషియో ఎకనామిక్ కి సంబంధించిన డేటాని యూజ్ చేసుకున్నారు అండ్ క్యాస్ట్ డేటాని విత్ హోల్డ్ చేయడం జరిగింది. దెన్ స్టేట్ లెవెల్ ఎఫర్ట్స్ 2015 to 2023. సో కర్ణాటక అండ్ బీహార్ ఈ స్టేట్స్ ఏంటంటే వారి యొక్క ఓన్ క్యాస్ట్ కౌంటింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ దాని వలన పబ్లిక్ అండ్ పొలిటికల్ డిమాండ్స్ అనేవి చేయడం జరిగింది ఫర్ నేషన్ వైడ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. ఈ స్టేట్స్ లో ఏ విధంగా అయితే క్యాస్ట్ కౌంటింగ్ చేశారో అదే విధంగా మనకు నేషన్ వైడ్ గా కూడా అటువంటి క్యాస్ట్ ఎన్యూమరేషన్ కావాలి అని పబ్లిక్ నుండి అదే విధంగా పొలిటికల్ గా కూడా డిమాండ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది మనకు ఇండియాలో క్యాస్ట్ డేటాకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దెన్ వై డస్ క్యాస్ట్ మ్యాటర్ టుడే? సో ఈ రోజులో మనకు క్యాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రిడ్జింగ్ డేటా గ్యాప్స్ ఇన్ పాలసీ. సో పాలసీ మేకింగ్ లో మనకు డేటా గ్యాప్స్ అనేవి లేకుండా ఉండడానికి క్యాస్ట్ డేటా అనేది ఇంపార్టెంట్. సో నో నేషన్ వైడ్ క్యాస్ట్ డేటా ఎగ్జిస్ట్ పోస్ట్ 1931. సో 1931 నుండి ఇప్పుడు 2025 వరకు కూడా ఎటువంటి క్యాస్ట్ డేటా నేషన్ వైడ్ క్యాస్ట్ డేటా అనేది లేదు మనకు. సో దీనివల్ల ఏంటంటే పాలసీ మేకింగ్ లో మనకు చేసే డిఫరెంట్ డెసిషన్స్ అనేవి జస్ట్ అప్రాక్సిమేషన్ మీద బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది.
అండ్ దెన్ ఫౌండేషన్ ఫర్ రేషనల్ కోటా రిఫార్మ్స్. మండల్ కమిషన్ అప్పటికే ఉన్న అవుట్డేటెడ్ డేటాని యూస్ చేసుకోవడం జరిగింది, 50 years బ్యాక్ డేటాని. సో ఈ 27% ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని రివైవ్ చేయడం, రీవిజిట్ చేయడం కోసం అప్డేటెడ్ ఫిగర్స్ అనేవి మనకి చాలా అవసరం, రైట్. అండ్ స్ట్రెంథనింగ్ రిప్రజెంటేషన్స్, బ్యాక్వర్డ్ సబ్ గ్రూప్స్ లైక్ ఈబీసీస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వీరికి సంబంధించి అక్యురేట్ డేటా, అంటే మనకి సంబంధించిన కరెక్ట్ డేటా అనేది లేనప్పుడు ఇట్ ల్యాక్స్ విజిబిలిటీ. And then driving political narratives. Regional parties, especially in Bihar and Telangana, electoral strategies లో భాగంగా ఈ క్యాస్ట్ ఫిగర్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరిగింది. And then push for social accountability. Caste count demands are increasingly tied to questions of who benefits from public spending. సో ఎక్కువగా మనకు క్యాస్ట్ కౌంటింగ్ సంబంధించిన డిమాండ్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవరు ఈ పబ్లిక్ స్పెండింగ్, గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేస్తుందో దాని నుండి ఎవరు ఎక్కువగా బెనిఫిట్ అవుతున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఎక్కువగా క్యాస్ట్ కౌంట్ యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వై క్యాస్ట్ డేటా మ్యాటర్స్ టుడే. సో ఇందు గురించి మనకు క్యాస్ట్ డేటా అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో ఇంపార్టెంట్. ఈ క్యాస్ట్ కౌంటింగ్ ని ఏం కాంప్లికేట్ చేస్తుందో చూద్దాం. నో క్లారిటీ ఆన్ సెన్సస్ షెడ్యూల్. నెక్స్ట్ సెన్సస్ మనకి, అంటే వచ్చే జనాభా లెక్కలు ఎప్పుడు ఉంటాయి అనేది ఇప్పటికీ కూడా ఇంకా షెడ్యూల్ చేయలేదు. అండ్ టెక్నికల్ అండ్ లాజిస్టిక్స్ డిలేస్ లైక్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ టెక్నికల్ అండ్ లాజిస్టిక్స్ డిలేస్ కూడా జరిగాయి. అండ్ దెన్ లీగల్ అంబిగ్విటీ. సో it may invite constitutional scrutiny if used to breach the 50% reservation ceiling. సో మనకు తెలుసు రిజర్వేషన్ కి సంబంధించిన సీలింగ్ అంటే టాప్ లిమిట్ ఏముంది, 50% ఉంది. సో ఈ 50% మనం వైలేట్ చేసినట్లయితే కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది, రైట్. అండ్ దెన్ ఫియర్ ఆఫ్ సోషల్ ఫ్రాగ్మెంటేషన్. క్రిటిక్స్ ఆర్గ్యూ దాట్ caste enumeration may perpetuate caste divisions and identity politics. మనకి ఎందుకు 1931 తర్వాత, ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ తర్వాత 1947 తర్వాత ఇటువంటి క్యాస్ట్ డేటా అనేది తీసుకురాలేదు అంటే మన ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమనుకున్నారంటే ఇటువంటి క్యాస్ట్ సెన్సెస్ తీసుకొచ్చినట్లయితే సొసైటీ ఆన్ క్యాస్ట్ డివిజన్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు ఈ క్యాస్ట్ డేటా ఆర్ క్యాస్ట్ కౌంటింగ్ అనేది చేయడం జరగలేదు. సో ఇప్పుడు కనుక మనం ఇటువంటి క్యాస్ట్ కౌంటింగ్ చేసినట్లయితే దానివల్ల క్యాస్ట్ డివిజన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఐడెంటిటీ పాలిటిక్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దెన్ ఆపరేషనల్ కాంప్లెక్సిటీ. మన దగ్గర ఆల్మోస్ట్ 46 lakhs ఆఫ్ సెల్ఫ్ డిక్లేర్డ్ క్యాస్ట్ ఉన్నాయి యాజ్ పర్ SECC 2011. సో ఇన్ని నెంబర్ ఆఫ్ క్యాస్ట్ ఉన్నప్పుడు డేటా కొలేషన్, సో డేటాని కొలేట్ చేయడం, స్టాండర్డైజ్ చేయడం, ఇవి అనేవి మనకు చాలా పెద్ద ఛాలెంజ్గా ఉంటాయి. దెన్ పొలిటికల్ మిస్యూజ్. సో ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఎలక్షన్స్ టైమ్స్లో ఒక పర్టికులర్ క్యాస్ట్ని టార్గెట్ చేస్తూ ఓటర్స్ని పోలరైజ్ చేయడానికి ఈ క్యాస్ట్ డేటాని ఒక వెపన్గా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల మనకు క్యాస్ట్ కౌంటింగ్ అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ దట్ వీ హ్యావ్? పొటెన్షియల్ టు టెస్ట్ లిమిట్స్ ఆఫ్ ఆర్టికల్స్ 15(4) అండ్ 16(4). సో దీనిలో మనకు సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉంటాయి. అండ్ ఇందిరాజాని వర్డిక్ట్ ఆఫ్ 1992, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ యూపీఎస్సీలో కూడా చాలాసార్లు ఈ జడ్జ్మెంట్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ జడ్జ్మెంట్లో భాగంగా మనకు రిజర్వేషన్స్ అనేవి 50% టాప్ లిమిట్ ఆర్ క్యాప్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103rd అమెండ్మెంట్ క్యాస్ట్ క్రైటీరియా కాకుండా ఎకనామిక్ క్రైటీరియాకి షిఫ్ట్ అవడం వలన ఇట్ ఈస్ సీన్ బై సమ్ పీపుల్ యాజ్ కాంట్రడిక్టింగ్ ద బ్యాక్వర్డ్ క్యాస్ట్ బేస్డ్ అఫర్మేటివ్ యాక్షన్. హౌ షుడ్ ఇండియా మూవ్ అహెడ్? సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? డిఫైన్ క్లియర్ పర్పస్ అండ్ లిమిట్స్. సో గవర్నమెంట్ ఏంటంటే క్లియర్గా ఈ క్యాస్ట్ డేటా ఏదైతే తీయడం జరుగుతుందో ఈ క్యాస్ట్ డేటాని రిజర్వేషన్స్ కోసం, ప్లానింగ్ కోసం యూజ్ చేస్తాం లేదా రెండిటి కోసం యూజ్ చేస్తామని ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ బిల్డ్ బై పార్టిసన్ కాన్సెన్సస్. A national caste count, it should emerge from across party agreement. So just electoral exigency, electoral purpose గా కాకుండా ఇది it should have like all parties కి సంబంధించి ఒక అగ్రిమెంట్ తో ఈ నేషనల్ కాస్ట్ కౌంట్ అనేది తీసుకోవాలి. దెన్ స్టాండర్డైజ్ ఎన్యూమరేషన్ ఫార్మాట్స్.
సో ఈ ఎన్యూమరేషన్ అంటే ఈ లెక్కలు ఏవైతే చేయడం జరుగుతుందో వీటికి సంబంధించి యూనిఫామ్ క్యాస్ట్ టెంప్లెట్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు డూప్లికేషన్స్ సేమ్ పర్సన్స్ని 2-3 టైమ్స్ మనం లెక్కల్లో వేయడం, సో ఆ విధమైన డూప్లికేషన్స్ అండ్ లోకల్ డిస్క్రిపెన్సీస్ ఇన్ రిపోర్టింగ్, సో ఇటువంటి వాటిని అన్నిటిని మనం తగ్గించవచ్చు. దెన్ ఎనేబుల్ లీగల్ ప్రిపేర్నెస్, జ్యుడిషియల్ స్క్రూటినీ దీని మీద ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూనే డేటా పాలసీస్ దే షుడ్ రెస్పెక్ట్ ప్రెసిడెంట్స్ లైక్ ఇందిరా సాహ్ని అండ్ ఈడబ్ల్యూఎస్ రూలింగ్స్. సో ఇందిరా సాహ్ని కేసులో చూసాం మనకు 50% క్యాప్ అనేది ఉంది. సో ఆ విధంగా ఈ కేసెస్లో ఇచ్చిన జడ్జ్మెంట్స్ని కూడా దృష్టిలో ఉంచుకుంటూ డేటా పాలసీస్ని తీసుకురావాలి. దెన్ యూజ్ ఫైండింగ్స్ టు డీపెన్ ఈక్విటీ. సో ఈ క్యాస్ట్ డేటా ఏదైతే ఉందో దీన్ని మనం కొన్ని సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్తో లింక్ చేయాలి. సో ఎటువంటివి అంటే లైక్ లిటరసీ, హెల్త్, జాబ్స్, ఇటువంటి వాటితో మనం లింక్ చేయాలి సో దట్ వీ కెన్ హ్యావ్ ఇన్క్లూజివ్ రిఫార్మ్స్. సో ఇప్పటివరకు మనం ఈ క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించిన డిఫరెంట్ డేటా డిస్కస్ చేయడం జరిగింది, వేరియస్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో దీనిపైన ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. క్యాస్ట్ డేటా హ్యాస్ లాంగ్ బీన్ అబ్సెంట్ ఫ్రమ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. సో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అఫీషియల్ స్టాటిస్టిక్స్లో ఎప్పటి నుండో మనకు క్యాస్ట్ డేటా అనేది లేదు. సో క్రిటికలీ ఎగ్జామిన్ ద మెరిట్స్ అండ్ కన్సర్న్స్. సో డూ రిమెంబర్ హియర్ ద కీవర్డ్ ఇస్ క్రిటికలీ ఎగ్జామిన్. సో ఒక నేషనల్ వైడ్ సెన్సెస్ తీసుకొచ్చినట్లయితే వాట్ ఆర్ ద వేరియస్ మెరిట్స్ అంటే దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్, ఈ క్యాస్ట్ ఎన్యూమరేషన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొస్తున్నాం, రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా రీఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెరిట్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి అండ్ కన్సర్న్స్, నెగటివ్స్ ఏమున్నాయి. సో వీటిని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్లో అండ్ రైట్ అండ్ ఆన్సర్ ఇన్ 250 words. Our second article is shaping the port of the future. అండ్ ఇది మనకు జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే చాలా సంవత్సరాల డిలే తర్వాత రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఈ వెలంజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ని కేరళలో అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మనం దీనిపైన ఆల్రెడీ 2 articles డిస్కస్ చేసాం, హోప్ యూ హావ్ వాచ్ దాట్. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ అండ్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఇది ఇండియా యొక్క మ్యారిటైమ్ అండ్ గ్లోబల్ ట్రేడ్ స్ట్రాటజీలో ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. అండ్ ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ నుండి జస్ట్ 10 nautical miles దూరంలోనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లైన్స్కి అత్యంత దగ్గరగా ఉన్న ఇండియాస్ పోర్ట్ అవుతుంది ఇది వెలంజామ్ పోర్ట్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎవల్యూషన్ ఆఫ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎవల్యూషన్ ఏంటో చూద్దాం. ఏన్షియంట్ ఎరాలో మనం చూసినట్లయితే లోథల్, ముజరేస్, తామ్రలిప్త ఇటువంటి పోర్ట్స్ ద్వారా రోమ్, అరేబియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ట్రేడ్ చేస్తూ ఉండేవారు. అండ్ కొలోనియల్ పీరియడ్లో చూసినట్లయితే బ్రిటిషర్స్ ముంబై, చెన్నై, కోల్కతా ఇటువంటి పోర్ట్స్ని డెవలప్ చేశారు రా మెటీరియల్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం. దెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 నుండి 1980s వరకు చూసినట్లయితే మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్లో ఉండేవి అండ్ దే వర్ గవర్న్డ్ బై పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963. ఎగ్జాంపుల్ కాండ్లా పోర్ట్, పారదీప్ పోర్ట్ ఎట్సెట్రా. అండ్ లిబరలైజేషన్ ఫేజ్ 1990s నుండి 2000 వరకు. సో ఇక్కడ ఏంటంటే పీపీపీ మోడల్స్కి షిఫ్ట్ అయ్యారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్కి. అదేవిధంగా నాన్ మేజర్ పోర్ట్స్ యొక్క గ్రోత్ చూడొచ్చు. అండ్ మ్యారిటైమ్ పాలసీ 1996ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దెన్ మోడర్న్ ఫేజ్ అంటే 2010 నుండి ఇప్పటి వరకు. 2015లో సాగర్మాలాను లాంచ్ చేశారు. అండ్ ప్రైవేట్ పోర్ట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యాయి, లైక్ ముంద్రా పోర్ట్, వెలంజామ్ పోర్ట్. అండ్ ఆటోమేషన్ అండ్ కనెక్టివిటీ పైన కూడా ఫోకస్ అనేది పెరిగింది. సో ఇది ఇండియాలోని పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎవల్యూషన్. అండ్ దెన్ ఇండియా యొక్క పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. ల్యాక్ ఆఫ్ డీప్ డ్రాఫ్ట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ కెపాసిటీ. సో ఇండియన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అల్ట్రా లార్జ్ కంటైనర్ వెజల్స్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్లో లేవు, ఆ కెపాసిటీలో లేవు. అండ్ ఆల్మోస్ట్ 75% కంటే ఎక్కువ ట్రాన్స్షిప్మెంట్ అనేది మనం ఫారిన్ పోర్ట్స్లో చేయడం జరుగుతుంది, లైక్ కొలంబో అండ్ సింగపూర్.
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటంటే ఒక వెజల్ నుండి ఇంకొక వెజల్కి, సో లైక్ వెజల్ 1 టు వెజల్ 2 కంటైనర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, రైట్. సో ఇటువంటివి చేయడం కోసం మనం కొలంబో, సింగపూర్ లాంటి ఫారిన్ పోర్ట్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళం. దెన్ ఇన్అడిక్వేట్ హింటర్లాండ్ కనెక్టివిటీ. సో మనకి పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ వీటి మధ్య సరైన రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అండ్ మల్టీ మోడల్ లింక్స్ అంటే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనకు లింకేజ్ అనేది తక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, టర్న్ అరౌండ్ టైం పెరుగుతుంది అండ్ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దెన్ లో మెకనైజేషన్ అండ్ పోర్ట్ ప్రొడక్టివిటీ. ఇండియన్ పోర్ట్స్లో మనకి లో క్రేన్ ప్రొడక్టివిటీ ఉంది, అంటే ఆల్మోస్ట్ 16 to 17 కంటైనర్స్ పర్ అవర్. గ్లోబల్గా చూసినట్లయితే ఇది 30 to 35 ఉంది. ఆల్మోస్ట్ మనం హాఫ్లో ఉన్నాం, రైట్. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన దగ్గర అంతా అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది అండ్ ఎక్కువగా మనం మాన్యువల్ ప్రాసెస్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. సో వీటిని మనం డెవలప్ చేసి మెకనైజేషన్ని పెంచాల్సి ఉంటుంది. దెన్ ఫ్రాగ్మెంటెడ్ రెగ్యులేటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. సో మనకి ట్రస్ట్కి సంబంధించి మల్టిపుల్ అథారిటీస్ ఉన్నాయి, లైక్ సెంట్రల్ అథారిటీ, స్టేట్, పోర్ట్ ట్రస్ట్. సో ఈ విధంగా ఫ్రాగ్మెంటెడ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉండడం వల్ల ఏంటంటే అప్రూవల్కి సంబంధించి డిలేస్ అవ్వడం, అదేవిధంగా కోఆర్డినేషన్ లేకపోవడం, ఇన్వెస్టర్ హెసిటేషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెన్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ బాటిల్ నెక్స్. ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే మనకు దే ఆర్ ఫేసింగ్ డిలేస్ డ్యూ టు సిఆర్జెడ్ రెగ్యులేషన్స్, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ రెగ్యులేషన్స్, కోస్టల్ కమ్యూనిటీ వారి యొక్క అపోజిషన్ అండ్ కాంపన్సేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన లిటిగేషన్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే డిలేస్ జరుగుతున్నాయి. దెన్ కమింగ్ టు ద వెలంజమ్స్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది, జస్ట్ 10 nautical miles ఫ్రమ్ గ్లోబల్ షిప్పింగ్ లేన్స్. సో దీన్ని బట్టి మనకి ఇది ఎంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందో తెలుస్తుంది. అండ్ ఇది ఇండియా యొక్క ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండ్ ఇది అల్ట్రా లార్జ్ కంటైనర్ షిప్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. అండ్ దీన్ని మనం అదానీ పోర్ట్స్తో కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేయడం జరిగింది, supported by 817 crore rupees viability gap funding from Government of India, and it also features a naturally deep draft of almost 18 meters and minimal dredging needs and all weather operations. So ఇటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ సీ పోర్ట్కి సంబంధించి. సో ఈ లొకేషన్ అండ్ ఇంటర్నేషనల్ సీ రూట్స్ ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ ద మ్యాప్. వెలంజమ్ పోర్ట్, హౌ ఇట్ అడ్రసెస్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కొత్త పోర్ట్ ఏ విధంగా అడ్రస్ చేస్తుంది. డీప్ డ్రాఫ్ట్ కెపాసిటీ. సో ఇదేంటంటే మనం చెప్పుకున్నాం దీని యొక్క డ్రాఫ్ట్ ఆల్మోస్ట్ 18 meters ఉంది అండ్ ఇది అల్ట్రా లార్జ్ కంటైనర్ షిప్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. సో దానివల్ల ఏంటంటే మనం ఫారిన్ ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ పైన డిపెండెన్స్ని తగ్గించుకోవచ్చు. అండ్ ప్రాక్సిమిటీ టు గ్లోబల్ షిప్పింగ్ లేన్స్. ఈస్ట్ వెస్ట్ ఇంటర్నేషనల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేవలం 10 nautical miles దూరంలో మాత్రమే ఉంది. అండ్ దిస్ ఇస్ ఐడియల్ ఫర్ డైరెక్ట్ గ్లోబల్ కనెక్టివిటీ. సో డైరెక్ట్గా గ్లోబల్ కనెక్టివిటీకి ఇది చాలా ఐడియల్గా ఉంటుంది. అండ్ హై మెకనైజేషన్ అండ్ ఎఫిషియన్సీ. సో ఈ పోర్ట్లో ఏంటంటే మనకు మోడర్న్ కంటైనర్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ని కూడా ఎక్విప్ చేయడం జరిగింది. సో దీని ద్వారా క్రేన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టర్న్ అరౌండ్ టైం అనేది కూడా తగ్గుతుంది. దెన్ integrated connectivity model linked with planned road NH66, rail, then outer ring road, economic zones. సో ఈ విధంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకు కార్గో మూవ్మెంట్, ఇన్లాండ్లో ఉండే కార్గో మూవ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ సక్సెస్ఫుల్ పీపీపీ అండ్ సెంట్రల్ సపోర్ట్. సో ఈ పోర్ట్ అయితే మనకు అదానీ పోర్ట్స్తో పీపీపీ మోడల్లో డెవలప్ చేయడం జరిగింది విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. సో దీనివల్ల ఏంటంటే ఇంకా మనకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయొచ్చు, అదేవిధంగా అకౌంటబిలిటీని కూడా ఇది ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మస్ట్ రీథింక్ ఇట్స్ ఆర్క్టిక్ అవుట్లుక్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఆర్క్టిక్ రీజన్ ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు ఇట్ వాజ్ అ జోన్ ఆఫ్ సైంటిఫిక్ కొలాబరేషన్, బట్ ఇప్పుడు ఇది ఒక జియోపొలిటికల్ హాట్స్పాట్గా మారింది ఇప్పుడున్న మిలిటరైజేషన్ అదేవిధంగా రిసోర్స్ కాంపిటీషన్ వలన, రైట్. దెన్ రష్యా, చైనా, యుఎస్,
సో ఇవన్నీ కూడా వాటి యొక్క స్ట్రాటజిక్ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. అండ్ ఇండియా యొక్క ఆర్క్టిక్ పాలసీ చాలా కాషియస్ గా ఉంది, ఫోకస్ మెయిన్లీ ఆన్ క్లైమేట్ సైన్స్. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇండియా నీడ్స్ అ మోర్ అసర్టివ్ స్ట్రాటజిక్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఆర్కిటిక్ ఎంగేజ్మెంట్. సో ఆర్కిటిక్ రీజన్ లో ఇండియా యొక్క ప్రెజెన్స్ గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియా యొక్క ఆర్క్టిక్ పాలసీ చూసినట్లయితే దీన్ని మార్చ్ 2022లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క టైటిల్ ఇండియా అండ్ ద ఆర్కిటిక్ బిల్డింగ్ అ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే మనకు క్లైమేట్ స్టడీస్ కి సంబంధించిన రీసెర్చ్ ని ప్రమోట్ చేయడం, అండ్ అదేవిధంగా మన ఆర్క్టిక్ యొక్క ఇంపాక్ట్ మాన్సూన్స్ పైన, అదేవిధంగా హిమాలయాస్ యొక్క ఎకోసిస్టమ్ పైన ఏ విధంగా ఉందనేది స్టడీ చేయడం, అండ్ ఆర్క్టిక్ గవర్నెన్స్ లో ఇండియా యొక్క రోల్ ని స్ట్రెంథన్ చేయడం, అండ్ ఎన్హాన్స్ కెపాసిటీ బిల్డింగ్, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పోలార్ రీసెర్చ్. అండ్ ఈ ఆర్కిటిక్ డెవలప్మెంట్స్ ని ఎనర్జీ, షిప్పింగ్ అండ్ రిసోర్స్ ఇంట్రెస్ట్ లో యూజ్ చేయడం. సో ఇవి దీని యొక్క మేజర్ ఎయిమ్స్. హిమాద్రి రీసెర్చ్ స్టేషన్ కి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. అండ్ దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే నార్వేలోని స్వాల్బార్డ్ లో ఉంది. అండ్ దీన్ని 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇండియా యొక్క ఫస్ట్ పర్మనెంట్ ఆర్కిటిక్ స్టేషన్. అండ్ దీన్ని మేనేజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉన్న NCPOR. అండ్ దీని యొక్క ఫోకస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, ఆర్కిటిక్ మాన్సూన్ లింక్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్. అండ్ ఇక్కడ మనం ఇండియా యొక్క ఆర్కిటిక్ పాలసీకి సంబంధించిన 6 పిల్లర్స్ ని చూడొచ్చు. డూ గో త్రూ దిస్. అండ్ ఆర్కిటిక్ కి సంబంధించి ఇండియాకి ఎంత స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉందో చూద్దాం. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ. మెల్టింగ్ ఆర్కిటిక్ ఐస్, దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రాఫిక్ అంతా నార్త్ సీ రూట్ కి డైవర్ట్ అవుతుంది. సో దానివల్ల ఇండియా యొక్క మ్యారిటైమ్ రెలెవెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ లింక్ టు హిమాలయాస్. ఆర్కిటిక్ లో మనకు క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు సౌత్ ఏషియాలో ఉన్న మాన్సూన్స్, గ్లేషియల్ మెల్ట్ అండ్ వాటర్ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. దెన్ జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్. చైనా యొక్క పోలార్ ఎక్స్పెన్షన్ ఎస్పెషలీ త్రూ పోలార్ సిల్క్ రోడ్. దీనివల్ల ఏంటంటే ఇండియా తన యొక్క స్ట్రాటజిక్ ప్యారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దెన్ ఎనర్జీ అండ్ మినరల్ ఇంట్రెస్ట్. ఆర్కిటిక్ లో మనకు చాలా హైడ్రోకార్బన్స్ ఉన్నాయి అండ్ చాలా రేర్ మినరల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇండియా యొక్క రిసోర్స్ సెక్యూరిటీకి ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ సైంటిఫిక్ అండ్ స్ట్రాటజిక్ ఫ్యూజన్. ఆర్కిటిక్ నవ్ బ్లెండ్స్ సైన్స్ విత్ సోవెreignty క్లెయిమ్స్ అండ్ మిలిటరీ పొజిషనింగ్. ఇండియా మస్ట్ అడాప్ట్. ఆర్కిటిక్ లో మనకు చూసినట్లయితే ఇప్పుడు సైన్స్ తో పాటుగా సోవెreigntyకి సంబంధించిన ఈ ప్లేస్ మాది అనేటువంటి క్లెయిమ్స్ అండ్ మిలిటరీ పొజిషనింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇండియా కూడా వీటిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. Now let's have a look at some limitation and strategic gaps. Restrained science only posture. ఇండియా యొక్క ఆర్కిటిక్ యాక్టివిటీస్ లో మనం చూసినట్లయితే మన ఫారిన్ అండ్ సెక్యూరిటీ పాలసీస్ తో ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్ అనేది లేదు. అండ్ absence ఫ్రమ్ ఆర్కిటిక్ గవర్నెన్స్. ఇండియా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్, సెక్యూరిటీ డైలాగ్స్ ఏవైతే ఆర్కిటిక్ ఆర్డర్ ని షేప్ చేయడానికి హెల్ప్ అవుతాయో వాటిలో ఇండియా ఒక భాగం కాదు. సో ఇండియా ఇస్ absent ఫ్రమ్ దిస్ ఆర్కిటిక్ గవర్నెన్స్. దెన్ నో ప్రొయాక్టివ్ పార్ట్నర్షిప్స్. సో ఇండియాకి ఈ నార్డిక్ స్టేట్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నార్డిక్ స్టేట్స్ అంటే ఏంటి అని. సో ఈ నార్డిక్ స్టేట్స్ లేదా ఆర్కిటిక్ పవర్స్ తో ఉన్న ఆ అలయన్స్, ఆ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవట్లేదు ఇండియా. And it is not using these on dual use technologies or maritime domain awareness. And then limited policy agility. So do mention what are Nordic states in the comment section below. Limited policy agility. ఇండియా యొక్క ఆర్కిటిక్ పాలసీ అనేది ఇప్పుడున్న జియోపొలిటికల్ రియాలిటీస్ కి తగ్గట్టుగా ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు. దెన్ స్ట్రాటజిక్ కాంప్లసెన్సీ. మనం ఎక్కువగా కోఆపరేషన్ పైన ఓవర్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ కంట్రీస్ మిలిటరైజేషన్ అండ్ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని కన్సాలిడేట్ చేయడం పైన ఫోకస్ చేయడం జరిగింది. ఫైనలీ, వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? అ పర్పస్ఫుల్ ఆర్కిటిక్ స్ట్రాటజీ. ఇన్స్టిట్యూషనలైజ్ ఆర్కిటిక్ పాలసీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీలో మనకు ఆర్కిటిక్ సెల్స్ కోసం డెడికేటెడ్ గా కొన్ని సెల్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్
థింక్ ట్యాంక్స్, అదేవిధంగా శాటిలైట్ ఏజెన్సీస్ని కూడా మనం లింక్ చేయాలి. దెన్ ఎన్హాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఈ నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్క్టిక్ డెమోక్రసీస్తో ఆన్ పోలార్ లాజిస్టిక్స్, శాటిలైట్ సర్వీలెన్స్ అండ్ గవర్నెన్స్ నార్మ్స్. దెన్ ఎంగేజ్ ఇన్ ఆర్క్టిక్ గవర్నెన్స్. సో ఆ ఏరియాకి సంబంధించిన షిప్పింగ్, డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, సో వీటిలో కూడా మనం తగినంత రోల్ తీసుకుని ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది అండర్ ఎమర్జింగ్ ఆర్క్టిక్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్. దెన్ బ్రిడ్జ్ సైన్స్ అండ్ స్ట్రాటజీ. ఇండియా యొక్క సైంటిఫిక్ క్రెడిబిలిటీని స్ట్రాటజిక్ మెసేజింగ్తో మనం ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది సో దాట్ ఇట్ విల్ బి అ రెస్పాన్సిబుల్ yet ఎంగేజ్డ్ స్టేక్ హోల్డర్. దెన్ లివరేజ్ ఆర్క్టిక్ ఇండో పసిఫిక్ నెక్సస్. ఆర్క్టిక్ ప్రెసెన్స్ ని మనం ఇండియా యొక్క ఇండో పసిఫిక్ స్ట్రాటజీతో అలైన్ చేసుకోవాలి సో దట్ వీ కెన్ ప్రిజర్వ్ బ్లూ ఎకానమీ అండ్ మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఆర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ రైజింగ్. సో వ్యాక్సిన్స్తో ప్రివెంట్ చేయగలిగే డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అవుతున్నాయో దీనికి సంబంధించిన ఆర్టికల్ చూద్దాం. ఇది మనకు GS 2 and 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అండ్ గవి సో ఇవి ఒక జాయింట్ వార్నింగ్ ని ఇష్యూ చేసే ఏంటంటే ఆన్ ద రీ ఎమర్జెన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే మీజిల్స్, పోలియో, మెనింజైటిస్ ఇవన్నీ ఏంటంటే మనం వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా ప్రివెంట్ చేయగలిగే డిసీజెస్. బట్ ఇటువంటి డిసీజెస్ కూడా రీ ఎమర్జ్ అవుతున్నాయి, ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఈ వార్నింగ్ ఎందుకు వచ్చిందంటే ఇంక్రీస్డ్ మిస్డ్ వ్యాక్సినేషన్స్ గ్లోబలీ. మేబీ ఫండింగ్ లేకపోవడం వలన, మిస్ఇన్ఫర్మేషన్ వలన, లేదా హ్యుమానిటేరియన్ క్రైసిస్, పాండమిక్ ఇండ్యూస్ డిస్రప్షన్స్. సో కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ జనరల్గా ఉండి వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయి. సో ఇటువంటి డిఫరెంట్ ఇష్యూస్ వలన మొత్తం వరల్డ్లో చూసుకున్నట్లయితే మిస్డ్ వ్యాక్సినేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ విధమైన వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ 2023 14.5 మిలియన్ చిల్డ్రన్ వారి యొక్క రొటీన్ వ్యాక్సిన్స్ అనేవి మిస్ అవడం జరిగింది. అండ్ ఓవర్ హాఫ్ ఇన్ ఫ్రెజైల్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిడన్ కంట్రీస్. అండ్ కొన్ని ఏరియాస్లో కొన్ని కంట్రీస్లో వార్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అటువంటి కంట్రీస్లో అయితే ఇంకా ఎక్కువ మంది పిల్లలు వారి యొక్క వ్యాక్సినేషన్స్ని మిస్ అవడం జరిగింది. ఈ ఇమ్యునైజేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్. ఈ వ్యాక్సిన్స్ ద్వారా మనం ప్రతి సంవత్సరం 2 నుంచి 4 మిలియన్ డెత్స్, 2 to 4 మిలియన్ డెత్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ దీస్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ హెల్త్ టూల్స్. సో పబ్లిక్ హెల్త్ టూల్స్లో భాగంగా ఇవి చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్గా చెప్పొచ్చు. అండ్ దెన్ గ్లోబల్ డిసీజ్ కంట్రోల్. మీజిల్స్, పోలియో, టెటనస్ ఇవన్నీ ఈదర్ ఎలిమినేట్ అయ్యాయి లేదా చాలా రీజన్స్లో రొటీన్ ఇమ్యునైజేషన్ వలన కంట్రోల్ అయ్యాయి, రైట్. అండ్ దెన్ ప్రొటెక్టింగ్ వల్నరబుల్ పాపులేషన్స్, ఎస్పెషలీ చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ జోన్స్, వార్ లాంటి ఇష్యూస్ ఉన్న ప్లేస్లో ఉండే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్స్కి వీరందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సచ్ అ ప్రోగ్రామ్. అండ్ దీని ద్వారా మనం 27 మిలియన్ న్యూ బార్న్స్, అదేవిధంగా 34 మిలియన్ ప్రెగ్నెంట్ విమెన్ని ఎవ్రీ ఇయర్ దీనిలో భాగంగా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్. హెల్తీ చిల్డ్రన్ ఉంటే మనకు స్ట్రాంగ్ ఎకానమీస్ ఉంటాయి, అదేవిధంగా హై ప్రొడక్టివిటీ ఉంటుంది. అండ్ ఫైనలీ పావర్టీ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యాక్సినేషన్ ఎఫర్ట్స్కి ఉండే ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫండింగ్ డిస్ట్రప్షన్స్. 108 countries, mostly in the global south, they face moderate to severe vaccine supply disruptions. ఎక్కువగా మనం వరల్డ్ మొత్తంలో చూసినట్లయితే ఎక్కువగా గ్లోబల్ సౌత్ రీజన్లో ఆల్మోస్ట్ 108 కంట్రీస్ ఈ విధంగా వ్యాక్సిన్ సప్లై డిస్రప్షన్స్, ఫండింగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. దెన్ పోస్ట్ పాండమిక్ క్యాచ్అప్ గ్యాప్. ఈ పాండమిక్ వచ్చినప్పుడు COVID-19 టైంలో చాలా మంది పిల్లలు అంటే ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ వారి యొక్క వ్యాక్సిన్స్ని మిస్ అవ్వడం జరిగింది. అండ్ గ్లోబల్ కవరేజ్ హాజ్ నాట్ ఫుల్లీ రికవర్డ్. సో గ్లోబల్గా ఈ వ్యాక్సిన్స్ యొక్క కవరేజ్ అనేది ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. సో COVID-19 వచ్చి 5 years అయినప్పటికీ కూడా ఇంకా మనం పూర్తిగా దీని నుండి రికవర్ అయితే అవ్వలేదు. దెన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ.
సో చాలా మంది వ్యాక్సిన్ కి సంబంధించిన యాంటీ వ్యాక్సిన్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేయడం, వీటి వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ యొక్క ట్రస్ట్ అనేది తగ్గుతుంది. దెన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్రెజిలిటీ, వార్ జోన్స్ లో అండ్ డిస్ప్లేస్ అయిన పాపులేషన్స్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయి డిస్ప్లేస్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ బేసిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇమ్యునైజేషన్ కి సంబంధించిన యాక్సెస్ ఉండడం లేదు. దెన్ డేటా గ్యాప్స్ అండ్ సర్వీలెన్స్ ఫెయిల్యూర్స్, మానిటరింగ్ కరెక్ట్ గా ఉండడం లేదు. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ డిసాగ్రిగేటెడ్ డేటా, దీనివల్ల మనకు డిసీజ్ అవుట్ బ్రేక్ కి సంబంధించి టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం ఇటువంటి డేటా గ్యాప్స్ ఉండడం వల్ల. ఫైనలీ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? స్ట్రెంథెన్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్, గవి, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ కి మనం సపోర్ట్ చేయాలి ఫర్ కోఆర్డినేటెడ్ ఫండింగ్, సప్లై చైన్స్ అండ్ అవుట్ రీచ్. దెన్ రీఇన్వెస్ట్ ఇన్ రొటీన్ అండ్ క్యాచ్అప్ ఇమ్యునైజేషన్. మనం జీరో డోస్ చిల్డ్రన్ పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకొని పిల్లల పైన జీరో డోసెస్, రైట్? సో వారి లైఫ్ లో జీరో డోసెస్, ఒక్క డోస్ కూడా తీసుకొని పిల్లల పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. దెన్ కంబాట్ మిస్ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని అదేవిధంగా లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూజ్ చేసుకొని వ్యాక్సిన్ పైన మనం కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది, సో దట్ వీ కెన్ కంబాట్ దిస్ మిస్ఇన్ఫర్మేషన్. దెన్ ఇండియాస్ రోల్, యుఐపి యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ యొక్క అవుట్ రీచ్ ని మనం పెంచాల్సి ఉంటుంది. అండ్ సస్టైన్ సక్సెస్ ఇన్ మీజల్స్ ఎలిమినేషన్ అండ్ మెయింటైన్ హై కవరేజ్ ఆఫ్ పీసీవీ, ఆర్వీవీ అండ్ ఎంఆర్ వ్యాక్సిన్స్. దెన్ సస్టైనబుల్ ఫైనాన్సింగ్, హెల్త్ బడ్జెట్స్ లో వ్యాక్సిన్స్ ని ప్రయారిటైజ్ చేయాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిడ్ ఎస్పెషలీ ఫర్ వల్నరబుల్ అండ్ డిస్ప్లేస్డ్ పాపులేషన్స్. సో ఈ విధంగా మనం సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. దెన్ our నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ డిమైజ్ ఆఫ్ ఫారిన్ ఎయిడ్ ఇన్ ఇండియా. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా యొక్క అఫీషియల్ అండ్ ప్రైవేట్ ఫారిన్ ఎయిడ్ లో షార్ప్ డిక్లైన్ అనేది మనం చూడొచ్చు, ఎస్పెషలీ టు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. సో ఈ విధమైన ట్రెండ్ ఎందుకు వచ్చిందంటే స్ట్రిక్టర్ ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్, ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క రెగ్యులేషన్ స్ట్రిక్ట్ కావడం వలన, గ్లోబల్ గా ఎయిడ్ బడ్జెట్స్ అనేవి తగ్గడం వలన, అదేవిధంగా ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా తను చూపించుకోవడం వల్ల కూడా ఈ విధంగా మనకు ఈ డిక్లైన్ అనేది జరిగింది. అండ్ ఈ ఆర్టికల్లో ఏమంటున్నారంటే వైల్ ఫారిన్ ఎయిడ్ హ్యాస్ డౌన్ సైడ్స్, ఇట్స్ రిట్రీట్ మే వీకెన్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. సో ఈ విధంగా ఫారిన్ ఎయిడ్ అనేది మనకు తగ్గడం వలన గ్రాస్ రూట్స్ లెవెల్స్ లో డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది లేదా వీకెన్ అవుతుంది. అదేవిధంగా డెమోక్రటిక్ అకౌంటబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది దీని యొక్క కాంటెక్స్ట్. దెన్ ఎవల్యూషన్ ఆఫ్ ఫారిన్ ఎయిడ్ ఇన్ ఇండియా 1950s టు 1960s. సో మనం అప్పుడు ఏంటంటే వెస్టర్న్ బయలేటరల్ ఎయిడ్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళం ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Then from 1970s to 80s, so steady inflow of aid to both government and NGOs, especially the health and education sector lo unna government agencies ki, NGOs ki steady inflow of aid. So బయట నుండి మనకు ఈ సపోర్ట్ అనేది ఉండేది. దెన్ ఇన్ 1990s లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఎయిడ్ నుండి ఎఫ్డిఐ అండ్ ట్రేడ్ కి షిఫ్ట్ అవడం జరిగింది అండ్ ఓడిఐ బికేమ్ లెస్ సిగ్నిఫికెంట్. దెన్ 2000s ఆన్వర్డ్స్, 2000s నుండి ఏంటంటే ఇండియా నేబర్స్ కి ఎయిడ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్ టు ఎన్జిఓస్ కంటిన్యూడ్ బట్ స్లోలీ డిక్లైన్. ఎన్జిఓస్ కి ఎక్స్టర్నల్ గా వచ్చే ఎయిడ్ అనేది స్లోగా తగ్గుతూ వచ్చింది. అండ్ 2010 టు 2023 ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ ద్వారా ఫారిన్ ఫండింగ్ ని చాలా టైటన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇండియన్ ఎన్జిఓస్ కి వచ్చే ఫండ్స్ అనేవి చాలా షార్ప్ డిక్లైన్ జరిగింది ఈ ఫండింగ్ లో. సో ఇది మనకు ఫారిన్ ఎయిడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన ఎవల్యూషన్. సో వాట్ ఇస్ దిస్ ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్? దీన్ని ఫస్ట్ 1976 లో ఎనాక్ట్ చేశారు అండ్ దీన్ని 2010, 2020 అండ్ 2023 లో అమెండ్ చేయడం జరిగింది, సవరించడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ కి సంబంధించిన ఫారిన్ డొనేషన్స్ ని రెగ్యులేట్ చేయడం. అండ్ అదేవిధంగా ఇట్ రిక్వైర్స్ రిజిస్ట్రేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
అండ్ దీనివల్ల ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ప్రొహిబిట్స్ సబ్ గ్రాంటింగ్ టు అదర్ ఎన్జిఓస్ అండ్ దిస్ ఇస్ ఎస్పెషలీ ఆఫ్టర్ 2020. సో ఇటువంటి ఫారిన్ ఎయిడ్ ఆ సప్లై లేదా హెల్ప్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సపోర్టెడ్ ఎన్జిఓ లెడ్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్. సో ఈ విధమైన ఎయిడ్ ఉన్నట్లయితే మనకు హెల్త్ పరంగా సర్వీసెస్ డెలివరీ చేయడంలో హెల్ప్ అవుతుంది, ఎడ్యుకేషన్, రైట్స్ అవేర్నెస్, రైట్. ఎస్పెషలీ స్టేట్ యొక్క రీచ్ వీక్గా ఉన్నట్లయితే ఎన్జిఓస్ యొక్క ఈ విధమైన హెల్ప్ వల్ల మనకు చాలా గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. దెన్ బిల్డ్ డెమోక్రటిక్ స్పేస్. ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ దే యాక్ట్ యాజ్ వాచ్ డాగ్స్ ఆఫెన్ రెసిస్టింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ ఎక్స్క్లూజనరీ స్టేట్ యాక్షన్స్. సో స్టేట్ గవర్నమెంట్ కనుక ఆ స్టేట్ లేదా గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ కనుక ఎక్స్ప్లాయిటేటివ్గా లేదా ఎక్స్క్లూజనరీగా ఉన్నట్లయితే ఈ ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ దే వర్క్ యాజ్ వాచ్ డాగ్స్. సో వీటిని చూసుకుంటూ ఉంటాయి. దెన్ బ్రాడ్ గ్లోబల్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్. ఎయిడ్ ఓపెన్ ఇండియా టు న్యూ ప్రాక్టీసెస్, పార్ట్నర్షిప్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ సోషల్ సెక్టర్. ఈ విధమైన ఫారిన్ ఎయిడ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ సోషల్ సెక్టర్లో కొత్త కొత్త ప్రాక్టీసెస్, కొత్త పార్ట్నర్షిప్స్ అండ్ టెక్నాలజీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇండియాలో. అండ్ ఆల్టర్నేటివ్ ఫండింగ్ రూట్. వెన్ గవర్నమెంట్ గ్రాంట్స్ విత్ లిమిటెడ్ ఆర్ బ్యూరోక్రాటిక్, ఎయిడ్ ఆఫర్డ్ ఫ్లెక్సిబిలిటీ. గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నప్పుడు ఈ విధమైన ఫారిన్ ఎయిడ్ వలన రెస్పాన్సివ్నెస్ అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దెన్ సపోర్టెడ్ ప్లూరలిజం. దీనిలో మార్జినల్ వాయిసెస్కి సంబంధించి అంటే మార్జినల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ మార్జినలైజ్డ్ పర్సన్స్ యొక్క రిప్రజెంటేషన్ కోసం ఎస్పెషలీ ఇన్ ట్రైబల్, ఎన్వైరన్మెంటల్ అండ్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్ దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్. Then India's current focus from aid to investment, positioning as an emerging power. ఇండియా ఇప్పుడు ఒక ఎయిడ్ డిపెండెంట్ ఎకానమీగా తను చూడట్లం లేదు. దాట్ మీన్స్ ఫారిన్ కంట్రీస్ ఏదైనా హెల్ప్ ఇచ్చేలా ఆ హెల్ప్ పైన డిపెండ్ అయ్యే ఎకానమీ కాదు. బట్ వీఆర్ అ రైజింగ్ గ్లోబల్ ప్లేయర్ ప్రొజెక్టెడ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2027. సో ఇండియా తను తాను ఒక ఎయిడ్ మీద డిపెండ్ అయిన ఎకానమీగా చూడడం లేదు. 2027 వచ్చేసరికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎవాల్వ్ అవ్వాలి అని ఆస్పిరేషన్స్తో ఉన్న ఒక రైజింగ్ గ్లోబల్ ప్లేయర్గా తను తాను ప్రొజెక్ట్ చేసుకుంటుంది. దెన్ ప్రిఫరెన్స్ ఫర్ ఎఫ్డిఐ ఓవర్ ఓడిఏ. ఫోకస్ అనేది అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ నుండి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి షిఫ్ట్ అయింది ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ గ్రోత్. దెన్ ఎంఫసిస్ ఆన్ ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఇండియాలో మనకు బైలేటరల్ ట్రేడ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అనేవి ప్రమోట్ చేయాలి లైక్ క్వాడ్, ఐపీఎఫ్ అండ్ G20 రాదర్ దాన్ సీకింగ్ డెవలప్మెంటల్ గ్రాంట్స్. సో గ్రాంట్స్ని అడగడం కంటే కూడా ఈ విధమైన బైలేటరల్ ట్రేడ్ ఇవన్నీ వీటిల్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఎయిడ్ యాజ్ సాఫ్ట్ పవర్ టూల్. ఇండియా ఏంటంటే ఇప్పుడు నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి నైబరింగ్ కంట్రీస్కి ఇండియానే ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది త్రూ లైన్స్ ఆఫ్ క్రెడిట్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ వ్యాక్సిన్ డిప్లొమసీ. దెన్ గ్లోబల్ రోల్ రీఅలైన్మెంట్. ఇండియా యొక్క గ్లోబల్ స్ట్రాటజీ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భర్ భారత్, ఎకనామిక్ డిప్లొమసీ అండ్ సౌత్ సౌత్ కోఆపరేషన్ పైన ఫోకస్ చేస్తుంది, నాట్ ఆన్ ఎయిడ్ డిపెండెన్సీ. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. Our next article is Angola invites Indian businesses to explore opportunities in export, and Prime Minister reiterates commitment to take firm action against Pahalgam perpetrators. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే అంగోలా యొక్క ప్రెసిడెంట్ ఇండియా విజిట్ చేసినప్పుడు రెండు కంట్రీస్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ పైన సైన్ చేయడం జరిగింది ఫర్ డిఫెన్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ he has reiterated India's firm stand against this Pahalgam terror attack, stressing cross-border terrorism links and warning of a decisive response. సో ఈ విధంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం జరిగినట్లయితే ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందనేది మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అండ్ ఈ డెవలప్మెంట్స్ ఎందుకు జరిగాయి అంటే ఇండియాలో డ్యూయల్ ట్రాక్ అప్రోచ్ అనేది హైలైట్ అయింది, లైక్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటే ఒక పక్కన గ్లోబల్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని స్ట్రెంథన్ చేసుకుంటూనే
రీజనల్గా ఉండే సెక్యూరిటీ థ్రెట్స్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ టైస్ విత్ అంగోలా. సో దీని యొక్క లొకేషన్ ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో దీని చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఆన్ ద నార్థన్ సైడ్ అండ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ ఇఫ్ వి సీ వీ హ్యావ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈస్టర్న్ సైడ్ మనకు జాంబియా ఉంది, రైట్. సౌత్ ఈస్టర్న్ సైడ్ బోట్స్వానా, and then here we have Namibia, and on the western side we have Atlantic Ocean. సో ఈ విధంగా దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో గేట్ వే టు ఆఫ్రికా. అంగోలా వలన ఏంటంటే మనకి ఎస్ఏడిసి, ఏఎఫ్సిఎఫ్టిఏ ఈ మార్కెట్స్కి మనకు సదర్న్ ఆఫ్రికా ద్వారా ఒక స్ట్రాటజిక్ యాక్సెస్ అనేది లభిస్తుంది. దెన్ ఎనర్జీ అండ్ మినరల్స్ కోఆపరేషన్. అంగోలాలో మనకు ఆయిల్, గ్యాస్ అండ్ డైమండ్స్ యొక్క రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి, క్రిటికల్ మినరల్ సప్లైకి ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ న్యూ ఎక్స్పోర్ట్ అవెన్యూస్ ఫర్ ఇండియా. అంగోలా ఇన్వైటెడ్ ఇండియన్ బిజినెసెస్ ఇన్ అగ్రికల్చర్, ఫార్మా, ఎడ్యుకేషన్, రెన్యూవబుల్స్ అండ్ డైమండ్ ఎక్స్ప్లోరేషన్ ఆల్సో. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ స్ట్రెంథెన్. సో దీనిలో ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్స్ ఫైనాన్స్, మొబిలిటీ అండ్ హెల్త్ కేర్ అండ్ ఎనర్జీకి సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇట్ షోస్ ఇండియాస్ ఆఫ్రికా కనెక్ట్ పాలసీ ఇస్ మెచ్యూరింగ్. దెన్ జియో పొలిటికల్ అవుట్ రీచ్. అంగోలా ప్రస్తుతం మనకు ఆఫ్రికన్ యూనియన్ యొక్క చైర్గా ఉంది. సో ఇట్స్ అ కీ పార్ట్నర్ ఇన్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ డీపర్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్. సో ఇండియా మల్టీలేటరల్గా ఇంకా డీప్ ఎంగేజ్మెంట్ని డెవలప్ చేసుకోవడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ G20, బ్రిక్స్ ప్లస్ ఎట్సెట్రా. సో దీని ద్వారా ఇండియా యొక్క జియో పొలిటికల్ అవుట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లేదా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ ఇండియాస్ రెస్పాన్స్ టు పహల్గామ్ టెర్రర్ అటాక్, టఫ్ కౌంటర్ టెర్రర్ మెసేజింగ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ he pledged firm and decisive action and linked it to cross-border terror networks. సో మన ప్రైమ్ మినిస్టర్ అయితే చాలా ఫర్మ్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. అండ్ డిప్లొమాటిక్ కోఆర్డినేషన్. ఈఏఎం జయశంకర్ he held talks with Russia's Lavrov and EU, US, UK, సౌదీ అరేబియా. సో ఇటువంటి పవర్స్తో కూడా ఎంగేజ్ అవ్వడం జరిగింది, వారితో కూడా మాట్లాడడం జరిగింది అండ్ అర్జ్డ్ రిస్ట్రెయింట్ ఆన్ ఇట్. దెన్ రీఎఫర్మేషన్ ఆఫ్ సిమ్లా అగ్రిమెంట్. సో ఇండియా ఎప్పుడు కూడా పాకిస్తాన్తో బైలేటరల్ రెజల్యూషన్సే ట్రై చేస్తుంది. అంటే బైలేటరల్ బిట్వీన్ టూ కంట్రీస్. అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో వేరే అదర్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ రెండు కంట్రీసే బైలేటరల్గా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం ఈ సిమ్లా అగ్రిమెంట్ 1972లో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా లాహోర్ 1919 డిక్లరేషన్స్. సో ఇండియా ఎప్పుడు ఇటువంటి బైలేటరల్ రెజల్యూషన్ స్ట్రెస్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ టెర్రరిజం నెరేటివ్. ఇండియా యొక్క స్టేట్మెంట్స్ దే ఫ్రేమ్ టెర్రరిజం యాజ్ బిగ్గెస్ట్ థ్రెట్ టు హ్యుమానిటీ. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇట్స్ మోరల్ అండ్ సెక్యూరిటీ స్టాండ్స్ గ్లోబల్గా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ కంటిన్యూటీ ఇన్ డిఫెన్స్ కోఆపరేషన్. ఇండియా అంగోలా డిఫెన్స్ ప్యాక్ట్. దీనివల్ల ఇండియా తన యొక్క పార్ట్నర్షిప్స్ని ట్రెడిషనల్గా ఉండే ఫ్రెండ్లీ కంట్రీస్తో పాటుగా ఏ విధంగా డైవర్సిఫై చేసి డిఫరెంట్ కంట్రీస్తో ఎంగేజ్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. Then strengthening the India-Angola strategic partnership. Implement bilateral agreements promptly. So energy, agriculture, pharmaceuticals and critical minerals. సో ఈ సెక్టర్స్లో ఫాస్ట్ ట్రాక్ చేయాలి ఈ కంట్రీస్ మధ్యన కోఆపరేషన్ని. దెన్ బూస్ట్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అంగోలా. సో అంగోలాలో మనకు ఈ కంట్రీకి సంబంధించి లైన్ ఆఫ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం, ఎగ్జామ్ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం అండ్ ఇండియన్ బిజినెసెస్కి ఈజ్ ఆఫ్ ఎంట్రీని ప్రొవైడ్ చేయడం వంటివి చేయాలి. అండ్ డెవలప్ జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఆయిల్ అండ్ గ్యాస్, డైమండ్ ఎక్స్ప్లోరేషన్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో రెండు కంట్రీస్ కూడా కొలాబరేట్ చేసుకుని జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవాలి. దెన్ ఎన్హాన్స్ పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్. ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్ అండ్ హెల్త్ సెక్టర్స్ సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ని ప్రమోట్ చేయాలి. దెన్ కౌంటర్ బ్యాలెన్స్ చైనా త్రూ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రెజెన్స్. సో ఇండియన్ ఫుట్ ప్రింట్ అనేది ఇన్నోవేషన్, ట్రస్ట్ బిల్డింగ్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ ద్వారా మనం ఎన్ష్యూర్ చేసినట్లయితే
లాంగ్ టర్మ్లో ఇండియా యొక్క ఇటువంటి ఎకనామిక్ ప్రెజెన్స్ అనేది చైనాని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. Our next article is From Plows to Panels Cultivating a Solar Powered Future for Farmers. సిలబస్లో చూసినట్లయితే ఇది GS3 కిందకు వస్తుంది. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే అగ్రి వోల్టాయిక్స్ APVs. ఇవి ఒక టైప్ ఆఫ్ డ్యూయల్ యూస్ సిస్టమ్స్. దీనిలో ఏంటంటే అగ్రికల్చర్ని సోలార్ ఎనర్జీ జనరేషన్తో కంబైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధమైన ఆప్షన్స్ని గ్లోబల్గా అదేవిధంగా ఇండియాలో కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అగ్రి వోల్టాయిక్స్, డూ రిమెంబర్ దిస్ టర్మ్. ఎటువంటి టర్మ్స్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ సిస్టంలో ఏంటంటే ఫార్మర్స్ సోలార్ ప్యానల్స్ ద్వారా పవర్ని జనరేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కల్టివేటింగ్ క్రాప్స్ అండర్నీత్ ఇట్. సో దే కెన్ ఎన్ష్యూర్ ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీ. సో ఒక ఫార్మర్కి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో దీనిలో సోలార్ ప్యానెల్స్ని పెట్టి పవర్ని జనరేట్ చేస్తూనే ఈ సోలార్ ప్యానెల్స్ కింద గ్రౌండ్ పైన కొన్ని క్రాప్స్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ పర్సన్ దగ్గర ఉన్న ల్యాండ్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక డ్యూయల్ యూజ్ సిస్టమ్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ APVs ఏవైతే ఉన్నాయో అగ్రి వోల్టాయిక్స్, వీటిని ఇండియా యొక్క కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉందో, కుసుమ్ సోలార్ స్కీమ్, సో దీని ద్వారా స్మాల్ హోల్డర్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఎనర్జీ డిపెండెన్స్ని కూడా తగ్గించవచ్చు. ఈ అగ్రి వోల్టాయిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. డ్యూయల్ ఇన్కమ్ సోర్స్. ఫార్మర్స్ ఏంటంటే ఒక పక్కన సోలార్ పవర్ని సెల్ చేస్తూనే ఇంకొక పక్కన క్రాప్స్ని కూడా పెంచుకోవచ్చు. సో దీనివల్ల వారి యొక్క ఇన్కమ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అమిడ్ ఎరాటిక్ ఈల్డ్స్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఈ సోలార్ పవర్ని సెల్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ వలన ఇన్కమ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దెన్ ఎఫిషియంట్ ల్యాండ్ యూస్. సోలార్ ప్యానెల్స్ వీటిని 2 meters ఎలివేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల వాటి కింద క్రాప్ కల్టివేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎనర్జీ అండ్ ఫుడ్ కో ప్రొడక్షన్ అనేది సేమ్ ల్యాండ్ పైన ఎట్ ఏ టైం జరుగుతుంది. దెన్ సపోర్ట్స్ స్మాల్ హోల్డర్స్. సో ఇవి మనకు ఎక్కువగా లెస్ దాన్ 2 hectares ఉన్న ఫార్మర్స్కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది, ఆఫరింగ్ అ క్లైమేట్ స్మార్ట్ లైవ్లీహుడ్ మోడల్. దెన్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఫార్మర్స్ ఇరిగేషన్ని పవర్ చేసుకోవచ్చు అండ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఉన్నట్లయితే దాన్ని అమ్ముకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, డీజిల్ పంప్స్ అదేవిధంగా గ్రిడ్ సప్లై పైన వారి యొక్క డిపెండెన్సీ అనేది తగ్గించుకోవచ్చు. దెన్ పొటెన్షియల్ ఇంటిగ్రేషన్ విత్ PM కుసుమ్. ఇఫ్ స్కేల్ త్రూ కుసుమ్స్ కాంపోనెంట్, APVs కెన్ ఎన్హాన్స్ ద స్కీమ్ ఎకనామిక్ వయబిలిటీ అండ్ క్లైమేట్ వాల్యూ. ఈ ఆర్టికల్కి సంబంధించిన ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. అగ్రి వోల్టాయిక్స్ APVs. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవి డ్యూయల్ యూస్ సిస్టమ్స్ అని. సో సోలార్ ప్యానల్స్ అనేవి ఫార్మ్ ల్యాండ్ పైన ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ సైమల్టేనియస్గా క్రాప్ కల్టివేషన్ కూడా జరుగుతుంది అలాంగ్ విత్ ఎనర్జీ జనరేషన్. దీని యొక్క కీ ఫీచర్ ఏంటంటే ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇక్కడ మనం ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ని కంబైన్ చేస్తున్నాం. దెన్ PM కుసుమ్ స్కీమ్ అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. దీన్ని 2019లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది అగ్రికల్చర్లో సోలార్ ఎనర్జీ యొక్క అడాప్షన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ దీని యొక్క కాంపోనెంట్స్ చూసినట్లయితే కాంపోనెంట్ ABC. కాంపోనెంట్ Aలో మనకు 10,000 megawatts ఆఫ్ సోలార్ ప్లాంట్స్ ఆన్ బ్యారన్ ఆర్ ఫాలో ల్యాండ్. సో ఏ ల్యాండ్స్ పైన అయితే అగ్రికల్చర్ చేయకుండా బ్యారన్గా వదిలేసిన ల్యాండ్స్ ఉంటాయో, ఫాలో ల్యాండ్స్, వాటిలో మనకు కాంపోనెంట్ Aలో భాగంగా 10,000 megawatts ఆఫ్ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేస్తారు. దెన్ కాంపోనెంట్ B స్టాండ్ అలోన్ సోలార్ పంప్స్ అండ్ కాంపోనెంట్ C ఆల్రెడీ మనకి ఉన్న గ్రిడ్ కనెక్టెడ్ పంప్స్ని సోలరైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. రిమెంబర్ దిస్. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ అగ్రి వోల్టాయిక్స్? So, use of agricultural waste to generate solar energy, cultivation of crops in solar-powered greenhouses, dual use of land for both crop cultivation and solar energy generation, use of genetically modified crops that can grow under solar panels. So, ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ వీ నో దాట్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ C. సో అగ్రి వోల్టాయిక్స్లో ఏంటంటే సైమల్టేనియస్గా మనకు ఒకటే ల్యాండ్ పైన అగ్రికల్చర్ అదేవిధంగా ఫోటోవోల్టాయిక్ అంటే సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా
సైమల్టేనియస్గా జరుగుతుంది. Then our next article is ICAR to launch 2 genome edited rich tolerant rice varieties. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రీసెంట్గా హీ హాజ్ అనౌన్స్ ద ఫార్మల్ రిలీజ్ ఆఫ్ 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్. సో ఇది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఒక మేజర్ మైల్ స్టోన్గా చెప్తూ దీన్ని అనౌన్స్ చేశారు. అండ్ దీన్ని ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ వెరైటీస్లో ఏంటంటే ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది, క్లైమేట్ రెసిలియన్స్ అంటే క్లైమేట్ చేంజ్ని కూడా తట్టుకునే ఆ రెసిలియన్స్ ఉంటుంది, అండ్ సస్టైనబిలిటీ. సో దీనివల్ల ఇండియన్ అగ్రికల్చర్నే ట్రాన్స్ఫార్మ్ చేద్దామనే ఎయిమ్తో ఉన్నారు అమిడ్ రైజింగ్ ఛాలెంజెస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో వీరు డెవలప్ చేసిన రైస్ వెరైటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ డిఆర్ఆర్ 100 కమలా, దీన్ని సాంబ మసూరి నుండి డెవలప్ చేశారు అండ్ ఇట్స్ అ హై ఈల్డ్ రైస్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకు 25% ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్లైమేట్ రెసిలియంట్, హీట్కి టాలరెంట్గా ఉంటుంది అండ్ సూటబుల్ ఫర్ డైరెక్ట్ సీడెడ్ రైస్ మెథడ్. దెన్ పూసా డిఎస్టీ రైస్ 1, దీన్ని MTU 1010 దీని నుండి డెవలప్ చేయడం జరిగింది అండ్ ఇది ఎక్కువగా సెలైన్ ప్రోన్ ఏరియాస్లో పెంచడం జరుగుతుంది. సో ఇది మనకు సెలైనిటీ టెన్షన్ టాలరెంట్, సో సెలైనిటీ ఉన్నా కూడా వాటర్లో దాన్ని టాలరేట్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఈల్డ్ అడ్వాంటేజెస్, సెలైన్ ఏరియాస్లో 9.66% మోర్, ఆల్కలైన్ సాయిల్స్లో 14.66 మోర్ అండ్ సెలైనిటీ ప్లస్ టెన్షన్ ఏరియాస్లో 30.36 మోర్ ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది ఈ వెరైటీస్ నుండి. సో ఇవి ఇక్కడ డెవలప్ చేసిన వెరైటీస్. దెన్ జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ట్రిగర్. సో దీస్ సీమ్స్ దే ఎయిమ్ టు బూస్ట్ ప్రొడక్టివిటీ. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో ఏ విధంగా అయితే ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేశారో సో ఇక్కడ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. దెన్ ఇంప్రూవ్డ్ ఈల్డ్ అండ్ క్లైమేట్ టాలరెన్స్. ఈ కొత్త వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వాటర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా కూడా తట్టుకోగలుగుతాయి అండ్ మెచ్యూర్ ఎర్లియర్. సో దిస్ ఇస్ క్రిటికల్ ఇన్ క్లైమేట్ ఎఫెక్టెడ్ జోన్స్. దెన్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్, లోవర్ ఇరిగేషన్ నీడ్స్ కూడా తక్కువగా ఉంటాయి అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు క్లైమేట్ మిటిగేషన్ గోల్స్కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. Then faster seed multiplication process. So the time from lab to field, it has been compressed from 4 to 5 years, accelerating benefits to farmers. సో ల్యాబ్ నుంచి ఫీల్డ్కి వచ్చే టైంని కూడా తగ్గించడం జరిగింది. సో దానివల్ల ఫార్మర్స్కి వచ్చే బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దెన్ ఫార్మర్ సెంట్రిక్ రీసెర్చ్, ఎంఫసిస్ ఆన్ ఫీడ్బ్యాక్ బేస్డ్ డిమాండ్ డ్రివెన్ రీసెర్చ్ టు ఎన్ష్యూర్ వెరైటల్ ఇన్నోవేషన్ మ్యాచెస్ ఫీల్డ్ నీడ్స్. సో ఫార్మర్స్ నుండి కూడా ఈ ఫీడ్బ్యాక్ని తీసుకోవడం వలన ఏంటంటే ఆ పర్టికులర్ ఫీడ్బ్యాక్కి తగ్గట్టుగా రీసెర్చ్ చేయడం వలన ఈ ఇన్నోవేషన్స్ అనేవి ఆన్ ద ఫీల్డ్ ఎటువంటి నీడ్స్ ఉన్నాయని వాటిని మీట్ అవడం జరుగుతుంది. హియర్ వీ కెన్ సీ జీనోమ్ ఎడిటెడ్ వర్సెస్ జెనెటికలీ మోడిఫైడ్ GM క్రాప్స్. సో జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ ఏంటంటే వీటిలో మనకు దెర్ విల్ బి టార్గెటెడ్ మోడిఫికేషన్ ఆఫ్ నేటివ్ జీన్స్ అండ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్లో ఫారిన్ జీన్స్ అంటే ట్రాన్స్ జీన్స్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టెక్నాలజీ యూస్డ్ క్రిస్పర్, టాలిన్, జింక్ ఫింగర్ న్యూక్లియసెస్ ఇటువంటి టెక్నాలజీస్ని యూజ్ చేస్తారు. అండ్ GM క్రాప్స్లో రికాంబినెంట్ DNA టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు, గో త్రూ దిస్ కాన్సెప్ట్. దెన్ ఫారిన్ DNA ఇంట్రడ్యూస్డ్? నో. ఇన్ SDN 1 and 2 కేటగిరీస్ వీటిని ఇంట్రడ్యూస్ చేయము. బట్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్లో ఎస్ ఫారిన్ DNAని ఇంట్రడ్యూస్ చేస్తాం. వేరే స్పీషీస్ నుండి తీసుకున్న ట్రాన్స్జెనిక్ DNAని దీనిలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాలో రెగ్యులేటరీ స్టేటస్ చూసినట్లయితే SDN 1, 2 ఇవి నాన్ GMO ట్యాగ్ కిందకు వస్తాయి. ఇవి చాలా తక్కువ స్ట్రిక్ట్నెస్ ఉంది. అండ్ GM క్రాప్స్ అయితే మనకు GAC కింద చాలా హై రెగ్యులేషన్ అనేది ఉంటుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. This is a genetic engineering approval committee. Then public perception, non-transgenic nature అంటే ఫారిన్ జీన్స్ని వేటిని ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండడం వలన ఇది ఎక్కువగా యాక్సెప్టబుల్.
అండ్ జిఎం క్రాప్స్ చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే బయోసేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇన్ ఇండియా: డిఆర్ఆర్ ధన్ 100 కమలా, పూసా డిఎస్టీ రైస్ 1 దీని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ జిఎం క్రాప్స్ కి సంబంధించి బీటీ కాటన్ అండ్ బీటీ బ్రింజాల్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. అండ్ వీటిపైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు. బీటీ కాటన్ అప్రూవ్ అయింది, కానీ బీటీ బ్రింజాల్ ఇంకా అప్రూవ్ అవ్వలేదు. ఈ ఆర్టికల్లో మనకు ప్రిలిమ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. క్రిస్పర్ కాస్9 దీనిపైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు. ఐ మెన్షనింగ్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బికాస్ మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మీకు ఐడియా రావడం కోసం. సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. సో దిస్ ఇస్ క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9, దట్ ఈస్ క్రిస్పర్ కాస్9 యొక్క ఫుల్ ఫామ్. సో అసలు ఇది ఏంటి అంటే ఇది ఒక జీన్ ఎడిటింగ్ టూల్. సో దీని ద్వారా సైంటిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ ప్రిసైజ్లీ కట్ అండ్ మోడిఫై ద డిఎన్ఏ విత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ పైన లోపల ఉన్న ఈ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా కట్ చేసి మోడిఫై చేయడం జరుగుతుంది. సోర్సెస్: ఇట్ ఈస్ ఒరిజినలీ డిస్కవర్డ్ యాజ్ అ బ్యాక్టీరియల్ డిఫెన్స్ మెకానిజం అగేన్స్ట్ వైరసెస్. సో వైరసెస్ కి అగేన్స్ట్ గా బ్యాక్టీరియా యొక్క డిఫెన్స్ మెకానిజం ఇది. దెన్ హౌ ఇట్ వర్క్స్: ఆ గైడ్ ఆర్ఎన్ఏ జిఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ Cas9 ఎంజైమ్ ని ఒక పర్టికులర్ డిఎన్ఏ సీక్వెన్స్ దగ్గరికి లీడ్ చేస్తుంది. అండ్ Cas9 ఒక మాలిక్యులర్ సిజర్ గా పనిచేస్తుంది. దాని ద్వారా అది డిఎన్ఏని కట్ చేయడం జరుగుతుంది అట్ ద టార్గెటెడ్ స్పాట్. సో ఎక్కడైతే మనం జీన్ ని డిలీట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి లేదా కరెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టార్గెటెడ్ స్పాట్ లో ఇది కట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఇట్స్ వర్కింగ్. సో జస్ట్ రిమెంబర్ హౌ క్రిస్పర్ వర్క్స్, గో త్రూ దిస్. దెన్ ఐసిఐఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉండే ఒక అపెక్స్ హైయెస్ట్ రీసెర్చ్ బాడీ. దీని యొక్క ఫోకస్ ఏంటంటే క్రాప్స్ ని ఇంప్రూవ్ చేయడం, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ అగ్రి టెక్నాలజీ ఇన్నోవేషన్స్. దెన్ వాట్ ఇస్ దిస్ డిఎస్ఆర్? డైరెక్ట్ సీడెడ్ రైస్. అంటే మనం ఫీల్డ్ లో సీడ్లింగ్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేయకుండా డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఈ సీడ్స్ ని సో చేయడం జరుగుతుంది, రైట్? సో దీని ద్వారా వాటర్ సేవ్ అవుతుంది, లేబర్ సేవ్ అవుతుంది అండ్ టైం సేవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇది క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ కోసం చాలా ఐడియల్. సో దీనిపైన ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ అసోసియేటెడ్ విత్ జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్? సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసినట్లయితే ఇన్సర్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ డిఎన్ఏ, నో. Then use of CRISPR-Cas9 tool, yes, it is correct. Then regulated by GAC in India, it's a wrong statement. And modification of native DNA sequences, it's a correct statement. So here the correct answer is 2 and 4. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జీనోమ్ ఎడిటింగ్ లైక్ క్రిస్పర్, దీనిలో మనకు ఇట్ మోడిఫైస్ నేటివ్ జీన్స్, అంటే ట్రాన్స్ జీన్స్ అంటే ఫారెన్ జీన్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా నేటివ్ జీన్స్ నే ఇది మోడిఫై చేస్తుంది యూజింగ్ టూల్స్ లైక్ క్రిస్పర్, రైట్? అండ్ ఆప్షన్ 3 ఎందుకు ఇన్కరెక్ట్ అంటే జిఈఎస్సి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జిఎం క్రాప్స్ ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే ఫారిన్ డిఎన్ఏ ట్రాన్స్జెనిక్ డిఎన్ఏ యూజ్ చేస్తాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇండియా యొక్క 2022 గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ లైక్ ఎస్డిఎన్ అండ్ ఎస్డిఎన్2, సో దీనిలో మనకు ఫారిన్ డిఎన్ఏ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో జిఈఎస్సి క్లియరెన్స్ నుండి వీటిని ఎగ్జామ్ చేయడం కూడా జరిగింది. అండ్ దే ఆర్ ఇన్స్టెడ్ రెగ్యులేటెడ్ అట్ ద ఇన్స్టిట్యూషనల్ అండ్ బయోసేఫ్టీ లెవెల్. సో ఇవి జిఎం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకి రావు. Our next article is Rise of Sporting Culture Will Boost India's Soft Power, says Prime Minister. So, మన Prime Minister recent గా 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది బీహార్ లో ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ reiterated India's aim to host 2036 Olympics. సో ఈయన ఏమన్నారంటే ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ ని బిల్డ్ చేయడంలో స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా మన యొక్క నేషనల్ ఐడెంటిటీ, మన యొక్క యూత్ ఎంపవర్మెంట్ లో కూడా స్పోర్ట్స్ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈవెంట్ అండర్లైన్స్ గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్
స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూషన్ అండ్ ఎక్సలెన్స్. ఇండియాలో స్పోర్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. బూస్ట్ ఇండియాస్ సాఫ్ట్ పవర్. సో కల్చరల్ డిప్లొమసీ ద్వారా ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. యూత్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ అండ్ డిసిప్లిన్ ద్వారా నేషన్ బిల్డింగ్లో యూత్ని మనం ఎంగేజ్ చేయొచ్చు. అండ్ దెన్ కల్చరల్ ఇంటిగ్రేషన్, ఇట్ ప్రమోట్స్ అ యూనిఫైడ్ నేషనల్ ఐడెంటిటీ త్రూ డైవర్స్ పార్టిసిపేషన్. సో దీని ద్వారా మనకి నేషనల్ ఐడెంటిటీ కూడా ప్రమోట్ అవుతుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, స్టేడియంస్, అకాడమీస్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా గ్రో అవుతుంది. దెన్ ఒలింపిక్ అంబిషన్స్, ఇండియా is positioning as a future global sporting host. Example 2036 ఒలింపిక్స్. ఈ ఆర్టికల్కి సంబంధించిన ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వీటిని మనకు ఖేలో ఇండియా స్కీమ్ కింద 2018లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్రాస్ రూట్స్ లెవెల్స్లో ఎస్పెషల్లీ యూత్లో స్పోర్ట్స్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం. అండ్ వీటిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ 2025 ఎడిషన్ ఫస్ట్ టైం బీహార్లో జరుగుతుంది. 7th ఎడిషన్ హెల్డ్ ఇన్ బీహార్ ఫర్ ద ఫస్ట్ టైం. దెన్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, టాప్ స్కీమ్, దీన్ని 2014లో లాంచ్ చేశారు. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండియా యొక్క ఎలీట్ అథ్లీట్స్ ఎవరైతే ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్కి ట్రైన్ అవుతున్నారో లేదా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ని అందించడం. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తుంది. రిమెంబర్ దిస్. ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్, ఈసీ డెవలపింగ్ కామన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓటర్స్ అఫీషియల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎన్ఈటి కొత్తగా దీన్ని డెవలప్ చేస్తుంది. ఇదేంటంటే ఒక యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు ఇంటిగ్రేట్ ఓవర్ 40 ఆఫ్ ఇట్స్ మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉండే వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందో దాని ద్వారా ఇంటిగ్రేట్ చేయాలని దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఓటర్స్కి సంబంధించిన ఎలక్టోరల్ యాక్సెస్ సింప్లిఫై అవుతుంది ఓటర్స్ అండ్ అఫీషియల్స్ అండ్ పొలిటికల్ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి. అండ్ దిస్ ఇస్ ఇన్ రెస్పాన్స్ టు కన్సర్న్స్ అబౌట్ voter roll manipulation, app fragmentation, and a need for seamless digital governance in elections. సో ఓటర్ రోల్ మ్యానిపులేషన్ జరుగుతుంది, యాప్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. సో ఈ విధమైన డిఫరెంట్ కన్సర్న్స్ ఉండడం వల్ల వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ విధమైన మూవ్ తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది దీని యొక్క కాంటెక్స్ట్. సో వాట్ ఇస్ దిస్ న్యూ ఇనిషియేటివ్? ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. సో దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక న్యూ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా మనకి ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ టర్న్అవుట్ యాప్, సి విజిల్, సువిధ 2.0, ఈఎస్ఎంఎస్, సాక్ష్యం, ఇటువంటి ఆల్మోస్ట్ 40 ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ కమిషన్ యాప్స్ని దీనిలో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఓటర్స్, పొలిటికల్ పార్టీస్, పోలింగ్ స్టాఫ్ అండ్ సివిల్ సొసైటీకి సంబంధించి ఒక సింగిల్ యూజర్ ఇంటర్ఫియరెన్స్ని ఆఫర్ చేయబోతున్నారు. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇది ఓటర్ ఎక్స్పీరియన్స్ని సింప్లిఫై చేస్తుంది. ఎందుకంటే ఇట్ రిమూవ్స్ ద నీడ్ టు యూజ్ మల్టిపుల్ లాగిన్స్ అక్రాస్ డిఫరెంట్ యాప్స్. అంటే మనం డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తూ మల్టిపుల్ లాగిన్స్ చేస్తుంటే ఇట్ విల్ బి అ బిట్ డిఫికల్ట్. సో దానికి బదులుగా మనం ఒక సింగిల్ యాప్లోనే వీటన్నిటిని మనం సింగిల్ నెట్వర్క్లో ఈ యాప్స్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఓటర్ ఎక్స్పీరియన్స్ అనేది సింప్లిఫై అవుతుంది. అండ్ దెన్ ఎనేబుల్ యాక్సెస్ టు రియల్ టైమ్ ఎలక్టోరల్ డేటా ఆన్ డెస్క్టాప్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో రియల్ టైంలో మనకు ఎప్పటికప్పుడు ఈ ఎలక్టోరల్ డేటా అనేది డెస్క్టాప్స్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్లో యాక్సెస్ చేసేలా ఇది ఎనేబుల్ చేస్తున్నారు. దెన్ ఎన్ష్యూర్ సైబర్ సెక్యూరిటీ, ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ స్టాండర్డైజ్ ఫార్మాట్స్. సో దీని ద్వారా సైబర్ సెక్యూరిటీని కూడా ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది అండ్ ద ఈజ్ ఆఫ్ యూజ్ కెన్ బి ఆల్సో ఎన్ష్యూర్డ్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన కాంటెక్స్ట్. And that's all about all the important articles of today. Hope you have liked this video. Thank you so much for watching this session. Bye bye.